ఇగో ఇలా కాంగ్రెస్ ఈయన చరిత్ర. మన పూల్వాలా చాచా మనమడు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నాం. రాజీవ్ గాంధీకి మనము 411 సీట్లు ఇచ్చినాం వెనుకటికి. భారతీయ దేశం కేవలం తన తల్లి చనిపోయిందని ఆ సహానుభూతితో ఆయనకు 411 సీట్లు వచ్చినాయి. వచ్చి పీక్ కట్టలు కట్టిండు అనంటే ఏం కట్టలే. ఏం చేసిండు 411 సీట్లు తెచ్చుకొని అనంటే 1984లో సిక్ని ఊచకోత కోసి నరకయాతన చూపించిన చరిత్ర కాంగ్రెస్ ఈయన చరిత్ర. భూపాల్ గ్యాస్ ట్రాజడీలా ఆ అండర్సన్ గారిని దేశాన్ని విడిచిపెట్టి పారిపోయేటట్టు చేసిన చరిత్ర కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఈ పూల్వాలా చాచా మనమడి హయాంలోనే జరిగింది ఇదంతా. 411 సీట్లు పెట్టుకొని ఏం చేసినవరా నాయనా అని చెప్పి మాట్లాడితే 1984 సిక్ రయట్స్, భూపాల్ గ్యాస్ ట్రాజడీ, ఇస్లామిక్ రాడికలైజేషన్ ఇన్ కాశ్మీర్ అండ్ ఫర్దర్ కాశ్మీరీ పండితుల హీన స్థితి ఏడు దాకా వచ్చిందో ఒకసారి మీరు అర్థం చేసుకోర్రి. 411 సీట్లు తీసుకొని ఏం కట్టలు కట్టినామని అడుగుతుంది అలా చిత్రగుప్త. 411 సీట్లు పెట్టుకొని శ్రీలంక చేతి కింద మోచై నీళ్లు తాగాల్సి వచ్చింది. తమిళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే ఎలా మన రాజీవ్ గాంధీ. ఐపీకేఎఫ్ ఆపరేషన్ ఇన్ శ్రీలంక ఒకసారి గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ వాళ్ళకు ఐపీకేఎఫ్ ఆపరేషన్ గుర్తు చేస్తున్నా. శ్రీలంకలో మీరు ఎట్లా చిచ్చులు పెట్టిర్రు తమిళ్లకు శ్రీలంక సిన్హలీస్కి. ఇంకొకటి ఏదో ఉండే షాబాను వర్డిక్ట్లో ముస్లిం మహిళలను మీరు ఎంత అవమానించారని అనేది ఇలా ప్రపంచ దేశాలు మిమ్మల్ని కాకరి చుచ్చుతాయి. భారతీయులు అసలే మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు ఈ టాపిక్లో. ముస్లిం మహిళలకు మీరు చేసిన అన్యాయం ఒకటా రెండా? పెళ్ళిళ్ళు చేసుకొని ఎంజాయ్ చేసుకున్నాడు అయిపోయినది. ఆ ట్రిపుల్ తలాక్ వచ్చేపట్టుకనే ఇలా వాళ్ళకి ఆత్మగౌరవం నిలబడ్డది. అరే ట్రేడ్ డెఫిషియట్ని నువ్వు ఇగ్నోర్ చేసినావు. సోవియట్ యూనియన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది అన్న పరిగణంలోకి కూడా తీసుకోకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ వస్తుందని చెప్పి కూడా నువ్వు చూడలే 1991లా. అందుకే మనం ఇలా ఎకనామీని లిబరలైజ్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్స్ టు పివి నరసింహారావు. మీ తర్వాత లేకపోయినుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ పోతుండేనో ఓ పూల్వాలా చాచా మనమడా ఇలా మిమ్మల్ని అడుగుతున్నది. లాస్ట్గా నాకు ఒక ప్రాబ్లం ఏందని అంటే మన రాజీవ్ గాంధీ తోటి రాహుల్ గాంధీ లాంటి ఒక సుపుత్రుడిని ఇచ్చిపోయినావు దేశానికి. खत्म, टाटा, बाय बाय. ये मज़ा जो है मैं सारे जनता को देना चाहता हूँ. मज़ा मिल रहा है बस ये मज़ा దేశం అంటుంది బస్ అని అంటుంది. ఎవరో నిన్న చెప్పిండు మన రామన్న అనుకుంటా, వానరసేన జాతీయ అధ్యక్షులు రామరెడ్డి గారు చెప్పారు. ఏంటనంటే सोना कितना हुआ 80,000 हुआ. अरे टेंशन मत लो, मैं 25,000 कर दूंगा. कहाँ से करेंगे? इधर से आलू घुसाएंगे, उधर से सोना निकलेगा. ఆలుగడ్డలతో బంగారం చేసే తత్వం ఇక తగ్గేదే లేదని ఆయన. ఇక మన తలసాని శ్రీనివాస్ యాదన్నవకైతే ఇక పండుగ ఆలుగడ్డల వ్యాపారం చేస్తారు కదా ఆయన. బంగారం ఆయన గోడౌన్లలో ఏం రాబాయ్ అంతే కదా. మొండ మార్కెట్ అంతా ఆలుగడ్డలు నడుస్తాయి. ఇక భలే దొరికిరా అయినా మీరు దేశానికి. నిజంగా కాంగ్రెస్ ఈయన చరిత్ర చిన్నగా పెట్టిన ఫ్రెండ్స్.